దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్నల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాజీ సైనికులకి ఇదివరకు వారి ఉద్యోగం విరమణ చేసేసి వచ్చి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రభుత్వ సంస్థలలో మరియు కొన్ని బ్యాంకుల్లో కూడా సెక్యూరిటీ గార్డ్స్గా కానీ లేక క్లర్క్స్గా కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఈ ప్రకారంగా వారికి చాలామంది అవుట్సోర్సింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే వారికి మేము ఒక మినీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా మా దగ్గర ఒకటి స్టార్ట్ చేసేసి మాజీ సైనికులు అందరికీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇటువంటి దాదాపు ప్రభుత్వ సంస్థలు దాదాపు 350 మంది వరకు కూడా మేము రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ బేసిస్గా మేము ఇవ్వడం జరుగుతుంది. మాజీ సైనికుల కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా వారికి రాయితీలు ఉన్నాయి. లేక వారికి రావాల్సినటువంటి పెన్షను అటువంటి వాటి సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి వారికి చాలామందికి తెలియక వారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరెవరితో దేవుడితో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అనవసరంగా మోసపోతుంటారు. వారందరికీ ఈ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి మేము ఒక హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేయడం జరిగిపోయింది. ఆ హెల్ప్ లైన్లో మేము మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ డేస్లో ఒక వీరనారి ఎవరైతే వారి హస్బెండ్ యుద్ధం చేస్తూ చనిపోయారో వారికి మేము ఉద్యోగం కల్పించి ఆ హెల్ప్ లైన్లో వారు సహాయం చేయడానికి అక్కడే మేము ఒక 5-6 మందిని ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళని ట్రైన్ చేసేసి అక్కడే మేము పెట్టేసి ఈ మాజీ సైనికులకి ఇప్పుడు కంప్యూటర్ చాలామందికి కంప్యూటర్ అంటే తెలియదు. అట్లనే ప్రతి సంవత్సరం వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వారికి పెన్షన్ మళ్ళీ కంటిన్యూ కాదు. వాళ్ళ ఈసీహెచ్ఎస్ కార్డు కానీ సిఎస్డి కార్డు కానీ దేనికి అప్లై చేసుకోవాలన్నా కానీ వాళ్ళ కంప్యూటర్ ద్వారా అప్లై చేసుకోవాలి. కాబట్టి వారందరికీ సహాయం చేయడానికి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి అని చెప్పి ఒక 5-6 మాజీ సైనికులను మేము ప్రత్యేకంగా ట్రైన్ చేసేసి కూడా పెట్టడం జరిగింది. సో ఈ ప్రకారంగా ఏంటి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మాజీ సైనికులకి సహాయంగా వారికి రావాల్సిన రాయితీలు వాళ్ళకి అందాలి అని చెప్పి లేక వారికి ఎంతవరకైతే వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము చేస్తున్నాం.